ఏపీ ఉద్యోగుల సంఘం చైర్మన్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కడపలో ఎన్జీఓలు ర్యాలీ చేపట్టారు. రాజీవ్ మార్గ్ నుంచి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. గత ప్రభుత్వం అక్రమంగా సూర్యనారాయణపై కేసులు బనాయించిందని వారు ఆరోపించారు. అక్రమ కేసులు ఎత్తివేయడంతో పాటు కక్షపూరితంగా కేసులు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్జీఓలు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంక్రమించాల్సిన హక్కుల కోసం రాష్ట్రపతిని మన గవర్నర్ను కలిస్తే అదేదో పెద్ద నేరంగా భావించి గత ప్రభుత్వము కేఆర్ సూర్యనారాయణ గారి పైన అక్రమ కేసులు బనాయించింది. ఏసీబీ కేసుల్లో అయితే ట్రాప్ అన్నా చేయాలి, లేదంటే డిస్ప్రపోర్షన్స్ అసెట్స్ అన్నా ఉండాలి. ఈ రెండూ కాకుండా ఎందుకు కేసు పెట్టినారో తెలపకుండా, ఏ విధమైన కేసులు అతని పేరు పెట్టారో తెలపకుండా 4 నెలల పాటు అతను న్యాయం కోసం పోరాటం చేయడం జరిగింది. చివరకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అన్కండిషనల్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా గత రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితేమి, ఇంటెలిజెన్స్ ఐజీ రామాంజనేయులు అయితేమి, వీరందరూ పిలిపించి నువ్వు మళ్ళా ఉద్యోగులు లేకపోయి రాయితీల కోసమో ఉద్యోగులకు నష్టం జరిగిందని ఉద్యోగులు తిరిగితే నిన్ను ఈసారి ఎత్తేయడం జరుగుతుందని భయపడించడం జరిగింది. అతని మీద గత ప్రభుత్వం పెట్టిన కేసులు అలాగే ఉన్నాయి. ఇంతవరకు సస్పెన్షన్లోనే ఉన్నారు. ఉద్యోగంలో తీసుకోవాలి. మా జిల్లా నుంచి మేము డిమాండ్ చేయడం ఏమంటే, మా నాయకులు కేఆర్ సూర్యనారాయణ గారి పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. అన్కండిషనల్గా ఉద్యోగం తీసుకొని రావాల్సిన జీతభత్యాలన్నీ ఇచ్చి ఇక మీద జరగబోయే ఏ సమస్యలపైన, ఉద్యోగ సమస్యలపైన కూడా మేమే ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా 2 చేతులు ప్రభుత్వానికి జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్నాం.